కేటీఆర్ గారిని ఇటు వేదిక కుడివైపు నుంచి తీసుకురావాలి ప్లీజ్. కోరస్ దయచేసి వేదిక కుడివైపు ప్లీజ్. ఎమ్మెల్యేలను రానియండి అమ్మా కొంచెం ప్లీజ్. సంజయ్ గారు యూత్ నాయకులు ముఠా జై అన్న అటు ఓన్లీ కేటీఆర్ అన్నాడు, ఓన్లీ కేటీఆర్ అన్నాడు. పిల్లల మధ్యలో కూర్చుంటారు లేదన్నా. దయచేసి అందరు సహకరించాలి. అన్నగారు వస్తా ఉన్నారు. కేటీఆర్ గారు కూడా ఈ నిరసన కార్యక్రమానికి బ్లాక్ షర్ట్ తోని కేటీఆర్ గారు వారు కూడా వస్తున్నారు, వేదిక పైకి వస్తున్నారు. గట్టిగా అందరు చప్పట్లతో అన్నకు స్వాగతం పలకాలి. కేటీఆర్ అన్నకు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి. ఈ రోజు తన యొక్క 50వ పుట్టినరోజు ఉన్నప్పటికీ విద్యార్థుల మీద జరిగినటువంటి దమనకాండకు నిరసనగా పుట్టినరోజు వేడుకలను సైనా పక్కన పెట్టేసి విద్యార్థుల కోసం కథం తొక్కుదామని చెప్పేసి బయలుదేరినటువంటి ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారికి మీ అందరి కర్తవ్యాల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి వారు బ్లాక్ షర్ట్ ధరించి వచ్చారు. దయచేసి వారికి సహకరించండి. దయచేసి అన్నగారిని రానియాల ప్లీజ్. కోఆపరేట్ చేయాలి. రాహుల్, రెడ్డి, నారాయణ రెడ్డి ప్లీజ్ మీరంతా జరగండి అమ్మా. మా ముందు కూర్చోండి కొంచెం మీరు ఎందుకు పోయినట్టు ఎవరు మిమ్మల్ని ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ వేదిక మీకు రావాలి. కేటీఆర్ గారు వేదిక మీకు సంజయ్ గారిని తీసుకోండి కోరుట్ల ఎమ్మెల్యే. దయచేసి అన్నగారిని రానియాలి. మీరు పైకి రండి అన్న, మీరు పైకి రండి. ఇంకెక్కడ వేదిక మొత్తం ఫుల్ అయిపోయింది. వాళ్ళని వీళ్ళని వేదిక మీద పిలుస్తున్నాం, వేదిక మొత్తం జాగలేదు. నీట్ పేపర్ లీకేజ్ సందర్భంగా ఢిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టినటువంటి విద్యార్థులు యువకుల మీద పోలీసుల యొక్క దాష్టికాన్ని నిరసిస్తూ వారికి మద్దతుగా ఈరోజు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నటువంటి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. దయచేసి అందరూ సహకరించాలి. ఇది మన కార్యక్రమం. కేటీఆర్ గారు వేదిక మీదకి వస్తా ఉన్నారు. ఇది విద్యార్థుల నిరసన సభ. దయచేసి విద్యార్థులు కాని వాళ్ళందరూ దిగిపోండి. తమ్ముడు జరగ అందరూ 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళు స్టేజ్ మీద. పెద్దలు గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నా. రామన్న నాయకత్వం దయచేసి విద్యార్థులకు అండగా ఈరోజు అన్నాడు. అక్కడ కూర్చొని దయచేసి కూర్చోవాలి. దయచేసి అందరూ సహకరించండి. అందరూ ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి. నీట్ పేపర్ కూర్చోవాలి బ్రదర్, కూర్చోవాలి. ఇక అరవింద్ కూర్చోమని చెప్పు. కూర్చోండి, వెనక వాళ్ళకి అనిపేది. కూర్చోండి అరవింద్ కూర్చోండి, కూర్చోండి కనిపేది. దయచేసి కమలాకర్ దయచేసి ఈ తోపులాట ఏంది భయ్? మీకు కూర్చోండి భయ్ అందరు. దయచేసి వేదిక పైన కేటీఆర్ అన్న కూర్చున్నారు. దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి ప్లీజ్. అందరు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి దయచేసి. మీరు కూర్చోండి అమ్మా ప్లీజ్. అందరు కూర్చోండి బ్రదర్. సతీష్ స్థానాల్లో కూర్చోండి బ్రదర్, కూర్చోండి. ఓ పింక్ షర్ట్ బ్రదర్, కూర్చో తమ్ముడు.
కూర్చో బ్రదర్, కూర్చోండి కూర్చోండి బ్రదర్, నిలబడకు. దయచేసి కూర్చోండి అక్కడ మీడియా కెమెరాలకు ఇబ్బంది అవుతుంది. పార్టీ నాయకులు, కూర్చోండి మన నాయకులంతా కోఆపరేట్ చేయాలి. కూర్చోండి. మీరు ఎవరెవరు ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారో మీ అందరి ముఖాలు కేటీఆర్ గారు చూస్తున్నారు. మీ ఇష్టం, నేను చెప్తా ఉన్నా. దిస్ ఇస్ నాట్ ద వే, ఇది పద్ధతి కాదు. ఆజం భాయ్, యాకూబ్ భాయ్, దయచేసి అందరు కూర్చోండి భాయ్, సహకరించండి. సుమన్ సుమన్ ఆడ విద్యార్థులు ఉన్నాయి. సుమన్ ఒక్కడన్నా విద్యార్థి లేడాడా? ఇక్కడ రానియకండమ్మా, ఇక్కడికి రానియకండి, అందరూ జరపండి. సార్ దగ్గరికి రండి, ఒక నలుగురు సెక్యూరిటీ సార్ దగ్గరికి రండి. అక్కడికి రండి అమ్మా, సార్ దగ్గరికి రండి, నలుగురు సెక్యూరిటీ అక్కడ రండి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ జరపండి అమ్మా. ఇప్పుడు మీరు కూర్చోండి. అటు వెనుక మీడియా కెమెరాలు ఉన్నాయి, మీరు అందరు ఎందుకమ్మా ప్లీజ్ అక్కడ ఆపేయండి. దయచేసి ఇటు వైపు నుండి రావద్దు, కుడి వైపు నుండి రావద్దు. రాగిడి లక్ష్మారెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన ఉప్పల్ లక్ష్మారెడ్డి గారిని, ఎమ్మెల్యే ఉప్పల్, బత్తుల లక్ష్మారెడ్డి గారు రండి. బండారి లక్ష్మారెడ్డి. దయచేసి గజ్జల నాయసన్న కూర్చోండి అన్న అందరూ. అరే అన్నగారే కూర్చున్నాక మీరందరూ ఏంది పై నాకు అర్థం కాదు. అరే అందరు కూర్చోండి పై ప్లీజ్, దయచేసి కూర్చోండి. నివేదిత, రవీందర్ రెడ్డి, రాజారాం యాదవ్ గారు, వెంకటరమణారెడ్డి గారు, అనిల్ జాదవ్ గారు, యువ నాయకులు రెడ్డి నాయక్ గారు, అందరు కూర్చోండి దయచేసి. దయచేసి కూర్చోండి పై ప్లీజ్, అందరు కూర్చోండి. గజ్జల నాయసన్న ఇంకా జరగండి, నా స్టూడెంట్స్ వాళ్ళు. లైట్లు పడతాయి తమ్ముడు, ఈ లైట్లు పడతాయి, మీరు జరగండి. మీ లైట్లు పడితే ఇటు జరగండి, ఇడికెళ్ళి ఈ లైట్లు పడితే మీరు జరగండి. తమ్ముడు తమ్ముడు ఇటు జరగండి, మీరు జరగండి, ఇటు జరుగు, మీరు జరగండి. బయట అన్న ఇటు రండి, మీరు రండి, ఇటు కూర్చోండి. మా పటాన్ చెరువు వాళ్ళంతా ఇటు రండి, పటాన్ చెరువు వాళ్ళంతా ఇటు వెనకకి రండి, వెనకకి రండి, మీరు ఇటు రండి. తమ్ముడు ఇటు రండి, బయట సీనన్న ఇటు జరుగు. దయచేసి అక్కడ కెమెరాలు ఉన్నాయి, లైట్లు పడతాయా? దయచేసి అక్కడ కెమెరాలు ఉన్నాయి, కెమెరాలకి ఇబ్బంది. మీరు కూర్చోండి, 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 కూర్చోండి. దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్, దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు కూర్చోండి. భాయ్ సాబ్, ఢిల్లీలో 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 గడిచిన కొన్ని రోజులుగా దేశ రాజధానిలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో దేశ విద్యార్థులు యువత భవిష్యత్తు కోసం భరోసానిచ్చే బిల్లులు పాస్ చేయాల్సిన దేశ పార్లమెంట్ లో విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం సూచించే విధంగా బాటలు వేయాల్సినటువంటి, చర్చలు జరపాల్సినటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంలో విద్యార్థులు దేశవ్యాప్తంగా అందరూ కూడా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి